ల్యాండ్ స్లైడ్ అయితే ఇది సిచ్యువేషన్. అమ్మో వెనకాల లారీ వస్తుందో. హలో హలో రే 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 అన్న ఎటు లక్కీ ఈరోజు చాలా అడ్వాంటేజ్ భయ్యా. లారీలన్నీ హోల్డ్ ఎక్క. సో ఫ్రెండ్స్ ఇదే సాలూరు జంక్షన్. మోస్ట్లీ ఈ ప్లేస్ చాలా బిజీగా ఉంటాయి. సో ఎంత బిజీ అంటే ఇప్పుడు మీరు దాదాపు అర్లీ ఇన్ ద మార్నింగ్ చూసుకోవచ్చు ఎంతమంది ఉంటున్నారు. సో ఇదే రూట్లోని లారీలు ట్రావెల్ చేస్తాయి, బస్సులు ట్రావెల్ చేస్తాయి, అండ్ ఆల్సో షాప్స్ ఇక్కడ ఉండడం వల్ల మోస్ట్లీ క్రౌడెడ్గా ఉంటుంది. ఈ ప్లేస్ అర్లీ ఇన్ ద మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది క్రాస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మీకు 30 minutes కూడా పట్టచ్చు ఇన్ కేస్, లేదంటే అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. సో మీరు చూస్తున్నారుగా అటువైపు రూట్ వెళ్తే అరకు వెళ్ళిపోవచ్చు. సో అదంతా అరకుకి. ఇటు స్ట్రైట్గా తీసుకుంటే సుంకీ వైపు వెళ్ళచ్చు. అండ్ ఇక్కడి నుంచి సుంకీ ఘాట్ ఒక 20 kmలోని మీరు టచ్ చేయొచ్చు. సో సుంకీ ఘాట్ స్టార్ట్ అవుతుంది. బై ఫార్ ఇక్కడే పెట్రోల్ ఫిల్ చేసుకోండి, ఎందుకంటే పైన అయితే పెట్రోల్ బంక్స్ అస్సలు ఉండవు. హాయ్ ఫ్రెండ్స్, వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై రైడింగ్ బ్లాగ్స్. అండ్ టుడే ఇట్స్ అ డే టు రైడ్. సో అనదర్ డే, అనదర్ రైడ్, అనదర్ ఎక్స్ప్లోరేషన్. ఈరోజు మేము పిక్ చేసుకున్న లొకేషన్ ఏంటంటే డియోమలి. ఎస్, లాస్ట్ ఫైనలీ డియోమలి పిక్ చేసుకున్నాం. సో ఈరోజు రైడ్కి ఏంటి స్పెషల్? సో నాతో పాటు సూర్య. సో సూర్య మీకు తెలుసు కదా, నాతో పాటు సౌత్ ఎక్స్పెడిషన్కి వచ్చాను. సో ఆ రైడర్తో పాటు ఈరోజు మేము ఇద్దరం రైడ్ చేస్తున్నాం డియోమలి. సో వాట్ ఈజ్ డియోమలి? సో డియోమలి ఏంటంటే ఒరిస్సాలో అతిపెద్ద మౌంటైన్ పీక్ అనమాట. మేము వైజాగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం. సో వైజాగ్ నుంచి మీకు చూసుకుంటే 200 km స్ట్రెచ్ ఉంటుంది. సో కరెంట్లీ వీఆర్ ఎట్ సాలూరు. సో మీరు చూసినట్టయితే యాక్చువల్గా టీ బ్రేక్ అని ఆగాం. అండ్ టైం మేము ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యాం? సో 6 o'clockకి స్టార్ట్ అయ్యాం వైజాగ్ నుంచి. ఇక్కడికి వచ్చేసరికి టైం ఎంత అయిందంటే 8:40 అయ్యింది. సాలూరు వరకు వచ్చాం. టోటల్ వరకు 120 km మేము నాన్ స్టాప్గా రైడ్ చేసాం. ఇక్కడ నుంచి నాకు తెలిసి 280 km ఇంకా ట్రావెలింగ్ ఉంటుంది సుంకీ ఘాట్. సో సుంకీ ఘాట్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను, ఎందుకంటే లాస్ట్ టైం మీరు రైడ్ చూసినట్టయితే ఎస్ రాతిపల్లి అటువైపు రూట్ వెళ్ళాం. మళ్ళీ సేమ్ రూట్ అటువైపు మళ్ళీ వెళ్తున్నాం. సుంకీ ఘాట్ ర్యాంప్ పాడిచ్చింది ఆ పాట్ హోల్స్. సో పాట్ హోల్స్ని తెలుగులో ఏమంటారంటే తొట్టే. అలాగా. సో అలాంటి ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ ట్రావెలింగ్ చేస్తున్నాం. మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు దసరా టైం. సో చాలా వరకు లారీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడే జంక్షన్ దగ్గర ఆగిపోయి. సో ట్రాన్స్పోర్టేషన్ లేనందువల్ల మాకు కొంచెం ఇంకా ఈజీగా ట్రావెల్ చేస్తున్నాం. సో ఇప్పుడే టీ బ్రేక్ గురించి ఆగాం. సో టీ ఫినిష్ చేసుకున్నాం అండ్ లైట్గా చిన్న స్నాక్ కూడా తింటున్నాం, బిస్కెట్స్ అలాగా. సో అది తినిన తర్వాత స్ట్రైట్ టు డుడుమా. సుంకీ ఘాట్ దాటిన తర్వాత మీకు అమేజింగ్ వ్యూస్ ఉంటూ కనబడతాయి. సో ఆ వ్యూస్ నేను రికార్డ్ చేస్తాను, మీకు అందరికీ చూపిస్తాను. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. టీకే లెట్స్ చాలా వెహికల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడే సుంకీ ఘాట్ రీచ్ అయ్యాం అండ్ ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యింది. ఇది సుంకీ ఘాట్. కొరాపుట్ 60 km. అది కూడా చూసుకొని అరకు నుంచి దిగిపోవచ్చు. పక్కనే మనకి ఇందాక సాలూరు దగ్గర నీకు చెప్పలేదు, సాలూరు నుంచి ఒక రూట్ ఉంది డైరెక్ట్ అరకు వ్యాలీకి. జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే అరకుకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి కూడా పైకి ఎక్కిన తర్వాత ఒక లెఫ్ట్ తీసుకుంటే అరకుకి వెళ్ళిపోవచ్చు. అరకు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇందాక నేను చెప్పింది అనంతగిరి పైకి వెళ్తాం, ఇది డైరెక్ట్గా అరకు వ్యాలీకి వెళ్ళిపోవచ్చు. రూట్ 50-50, బట్
అరుకుని ఒక డిఫరెంట్ లెవెల్లో చూడొచ్చు అది. సో రైట్ నా సుంకి ఘాట్లో ఉన్నాము అండ్ ఆల్మోస్ట్ మేము చాలా దూరం వరకు వెళ్ళలేదు, జస్ట్ ఇప్పుడే ఘాట్ రోడ్ ఎక్కాం. లైట్ 2 km అయి ఉంటుంది ఘాట్ రోడ్ ఎక్కి, అప్పుడే మీకు వ్యాలీ వ్యూ సో మీరు చూసినట్టయితే. అండ్ రోడ్స్ ఆర్ ఫైన్, సో అని చెప్పుకోవచ్చు, బట్ నాట్ దట్ గ్రేట్. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి, సో చాలా కాన్షియస్గా వెళ్ళాలి. ఎందుకంటే ఈ రూట్లోని వ్యూస్ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ ద వ్యూ. వ్యూస్ చాలా బాగుంటాయి. రోడ్స్ అయితే కొంచెం సో పాట్ హోల్స్ ఉంటాయి, ట్రాఫిక్ అయితే విపరీతమైన ఫ్లో ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా కాన్షియస్గా డ్రైవ్ చేయండి. భయ్యా వెల్కమ్ టు సుంకి. ఒకసారి ఇక్కడ ఆపుతాను. సో వ్యూ కొత్తగా ఉందని చూస్తున్నారా, ఇట్స్ మై పిలియన్ మౌంట్. ఎందుకంటే ఒక పిలియన్ కూర్చుంటే తన నుంచి వచ్చిన పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది ఒకవేళ పిలియన్ నుంచి చూస్తే అని చెప్పి ఈ మౌంట్ పెట్టాను. నేను సొంతంగా చేశాను మోనోపాడ్ యూస్ చేసి. ఇక్కడి నుంచి మీకు ఒక క్లియర్ పిక్చర్ అంటూ కనిపిస్తుంది కదా రోడ్ ఎలా ఉంది. ఇప్పుడు కరెంట్లీ నా పిలియన్ మౌంట్ ఎంతవరకు రిలయబుల్ ఉంటుందో నాకు తెలీదు. సో మా ఇంటర్కామ్స్ ద్వారా మేము మాట్లాడుకుంటున్నాం వెనకాల మౌంట్ ఉందా పడిపోయిందా ఏంటా అని. యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 30 km/h. సో ఎక్కడ చూసిన పాట్ హోల్స్. వీలైతే మీ పంచర్ రిపేర్ కిట్ కూడా తీసుకురండి. మేమైతే కరెంట్లీ తీసుకెళ్ళలేదు, హోప్స్ పంచర్ అవ్వకూడదని అనుకుంటున్నాం. కానీ మీరు వీలైతే మాత్రం కంపల్సరీగా డూ క్యారీ అ పంచర్ కిట్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ దిస్ రోడ్. అండ్ ఆల్సో చాలా జాగ్రత్త ఆచి తూచి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్రీక్వెంట్గా ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి. స్టోన్స్ అయితే పైనుంచి అలా డ్రాప్ అవుతూ ఉంటాయి. మీకు ఇక్కడ చూసినట్టయితే స్టోన్స్ అయితే పక్కకి అలాగా సైడ్ చేస్తున్నారు. చాలా వరకు స్టోన్స్ అయితే. సో ఇన్ కేస్ ఆ స్టోన్ మేము డ్రాప్ అయితే చాలా డేంజర్. సో అది కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. విత్ ఇన్ 4 months గ్యాప్ మీరు రాతిబల్లి వీడియో ఇక్కడ ప్లే అవుతుంది కదా, సో అది నా రాతిబల్లి వీడియో. సేమ్ రోడ్ ఏదైతే మేము పిక్ చేసుకున్నామో 4 months బ్యాక్ మేము పిక్ చేసుకున్నాం, సేమ్ రూట్. అప్పుడున్న రోడ్స్ వేరు, ఇప్పుడున్న రోడ్స్ వేరు. ఇప్పుడైతే కంప్లీట్ హారిబుల్. ఈ రెయిన్కి ఎలా అంటే అలా తయారయ్యాయి రోడ్స్. సో రైట్ నౌ ఎక్కడ స్టాప్ చేయడానికి వీలు లేదు, ఎందుకంటే మీరు రోడ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. రైట్ నౌ సుంకి ఘాట్ దాటాం. నా ముందు చూసినట్టయితే ఒక మంచి వ్యూ ఉంది, లైక్ స్టోన్స్ అంతా పేర్చి. దీని గురించి మీకు ఒక విషయం చెప్పాలి. అప్పట్లో ఇక్కడ ఒక రాజు ఉండేవాడు అనమాట. సో ఆ రాజు తాలూకు కోట ఇది. సో చూసారా వ్యూ బాగుంది, కోట భలే ఉంది కట్టడం అయితే, స్టోన్స్ ఫార్మేషన్ కానీ నేను నమ్మను. సో మొత్తానికైతే చందమామ కథ బాగుంది కదా. ఇదైతే ఎందుకు కట్టారో మాకైతే ఐడియా లేదు. వ్యూ అయితే బాగుందని చెప్పి ఇక్కడ ఆగాం. సో రాజుగారి కోట కాదు, ఏది కాదు, జస్ట్ వాల్ స్ట్రక్చర్ అంతే. సో ఇంతటితో ఈ రోడ్కి ఫుల్ స్టాప్ చెప్పుకుంటూ నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు డియోమలి. డియోమలి మధ్యలో ఒక రూట్ అయితే స్ట్రెచ్ చాలా బాగుంటుంది. సో స్ట్రెచ్ కవర్ చేస్తాం. సో మ్యాక్సిమం అక్కడ 2వ స్టాప్ మేము ఒకవేళ ఆగితే.
సో ఫ్రెండ్స్, అమేజింగ్ డ్రోన్ షాట్స్ చూసి ఎంజాయ్ చేశారు కదా. సో రైట్ నౌ యూ హెడింగ్ టు డియోమలి టాప్, అంటే ఒరిస్సాలో హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అనమాట ఇది. అక్కడికి వెళ్తున్నాం. సో మోస్ట్లీ గోప్రో అయితే జస్టిఫై చేస్తుందా లేదో నాకు తెలియదు, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ మోస్ట్లీ వర్షం కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అటు సైడ్ చూస్తే కంప్లీట్ మబ్బులతో నిండిపోయి. ఆ వాచ్ టవర్ వరకు వెళ్దామా? పైకి నేను వెళ్ళను. ఓకే, జనాలు ఎక్కువ మంది ఉన్నారో చూడు, అక్కడ ఖాళీగా ఉంది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ భయ్య, ఇప్పుడు మేము డియోమలి చేరుకున్నాము. ఇప్పుడు సుమారు టైమ్ 12:30 ఎస్ 12:30 అయ్యింది. సో ఎక్కడ చూసినా గ్రీనరీయే, మీరు చూస్తున్నారు కదా, మొత్తం గ్రీనరీయే. అండ్ నేను మా బృందం ఇక్కడికి వచ్చాం. మా బృందం అది భయ్య రీచ్ అయ్యాము. బృందం అని ఎందుకన్నా అంటే మా భయ్య 100 మందికి లెక్క, సో అందుకని బృందం అన్నాను. సారీ భయ్య, లొకేషన్ గురించి చెప్పాలి కదా. లొకేషన్ ఏంటంటే ఒరిస్సాలో హైయెస్ట్ పీక్ అనమాట ఈ మౌంటైన్. అయితే చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. అండ్ కరెంట్లీ ఇప్పుడున్న లొకేషన్లో అయితే హిల్ టాప్ కాదు, కరెక్ట్ అయితే అది హిల్ టాప్. సో మీరు చూసినట్టయితే ఆఫ్ రోడ్ చేయాలి, ఆఫ్ రోడ్ చేస్తూ అక్కడి నుంచి ట్రెక్ చేయాలి. సో ఇప్పుడు మేమైతే ట్రెక్ చేసే పరిస్థితిలో లేము, జస్ట్ ఈ లొకేషన్ వరకు విజిట్ చేద్దాం అనుకున్నాం, ఇంకా వరకు వచ్చాం. సో అది ఇన్ కేస్ ఒకవేళ ఈ లొకేషన్లో ఏ టైంకి రావాలి, సో అది అడిగితే ముందు రోజు మధ్యాహ్నం ఆ టైంలో బయలుదేరి సో ఇక్కడికి రీచ్ అవ్వండి. ఈవినింగ్ ఆ టైం కల్లా చేసి వచ్చి క్యాంపింగ్ చేయండి. ఇక్కడ ఎటువంటి హోటల్ స్టే కానీ ఏవి ఉండవు ఇక్కడైతే డియోమలిలో. మీరు క్యాంపింగ్ చేయడానికి అయితే ది బెస్ట్ లొకేషన్. ఇక్కడ చూస్తే చాలా వరకు క్యాంపింగ్ చేసినట్టే ఉన్నారు జనాలందరూ. సో ఆ ముందు రోజు అయితే స్టే చేయండి, ఎంజాయ్ చేయండి నైట్ అంతా. సో అర్లీ ఇన్ ద మార్నింగ్ సన్ రైజ్ వ్యూ చేయొచ్చు. ఇక్కడ నుంచి అయితే మీరు హిల్ టాప్లో ఉన్నప్పుడు సన్ రైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ మేము అనుకున్న టైం ప్రకారం అయితే సన్ రైజ్ చూద్దాం అనుకోలేదు, జస్ట్ ఇక్కడికి వద్దాం అనుకున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ సన్నీగా లేదు, సో కొంచెం ఫ్రీగానే ఉంది. అండ్ కొంచెం చల్లగా కూడా ఉంది క్లైమేట్ అయితే ఇక్కడ. అండ్ లొకేషన్కి ఎలా రావాలి, సో మీరు యాజ్ పర్ గూగుల్ తల్లిని అడిగితే ఒక లొకేషన్ చూపిస్తుంది, ఒక రూట్ అంటూ. ఆ రూట్ చచ్చినా పిక్ చేసుకోకండి. అస్సలు గూగుల్ తల్లి చెప్పిన లొకేషన్ అయితే అస్సలు పిక్ చేసుకోకండి, ఎందుకంటే ఆ రూట్లో ల్యాండ్ స్లైడ్ అయ్యింది. షార్టెస్ట్ రూటే, కానీ ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల కంప్లీట్గా ఇప్పుడు ఉన్న స్విమ్మింగ్ పూల్స్ చూసారుగా, అక్కడైతే పెద్ద పెద్ద ఓషన్స్ ఉంటాయి, అలా ఉంటాయి అన్నమాట. ఇంకోటి మేము పిక్ చేసుకున్న రూట్ వయా సుంకి రూట్. సుంకి అయితే ఇప్పుడు కొంచెం పాడైపోయింది బాగా. సో 2 to 3 monthsలో అయితే ఆ రూట్ ఇంకా వరస్ట్గా అవ్వచ్చు. మేము వచ్చినప్పుడు లారీస్ అవన్నీ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడంతో మాకు చాలా అడ్వాంటేజ్ అయింది, కానీ ఆ రూట్ అయితే పిక్ చేసుకోకండి. అండ్ ఇంకొక రూట్ ఏదైతే అరకు నుంచి రావచ్చు, అరకు ఆర్ పాడేరు. సో ఇన్ కేస్ రాజమండ్రి, విజయవాడ NH16 నుంచి వద్దాం అనుకుంటున్నా అంటే. అండ్ ఫ్యూయల్ స్టేషన్స్ గురించి చెప్పాలంటే లాగస్ మధ్యలో బ్రేక్లు వేస్తే చెప్పాలంటే ఎలా ఉంటుంది. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఫ్యూయల్ స్టేషన్ గురించి చెప్పాలంటే ఎక్కడ ఫ్యూయల్ స్టేషన్స్ ఉండవు ఇక్కడ. మీరు ఒకవేళ ఫ్యూయల్ పిక్ చేసుకుంటే అరకులో చేసుకోవచ్చు, ఫ్యూయల్ చేసుకోవచ్చు ఒకవేళ అటు రూట్ నుంచి వస్తే. ఆర్ఎల్స్ సునాబేడ ఆ లొకేషన్ అయితే అక్కడ ఒకటి ఉంటుంది ఫ్యూయల్ స్టేషన్, అక్కడ ఫిల్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే ఇక్కడ లోకల్ షాప్స్లోని పెట్రోల్ అమ్ముతారు, కానీ ఎంతవరకు రిలయబుల్లో నేను చెప్పలేను, దాంట్లో ఏవో కలుపుతారు ఏంటని. మై ఒపీనియన్ అంటే ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే ట్రై చేయండి, ఆర్ఎల్స్ డోంట్. అండ్ ఫుడ్ గురించి చెప్పాలి కదా, ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ, ఎక్సలెంట్గా.
అక్కడ కేఎఫ్సి ఉంటుంది, కొంచెం ముందుకెళ్తే మెక్డీ ఉంటుంది. ఫ్రెష్ వాటర్ ఇందాలే దొరికింది, అక్కడ ఫ్రెష్ వాటర్ దొరుకుతుంది అన్నమాట. అలా అని చెప్పి అస్సలు రాకండి, ఇక్కడ ఫుడ్ ఉండదు, ఏది ఉండదు. టికెట్ ఫేర్ అంటే ఇక్కడ లోకల్స్ వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడా అనుకో, చుక్కల గుట్ట దగ్గర ఇంకో 3 సుమోలు ఉంటాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడనుకో, సర్వీతోపు చివరిలో ఈసారి 5 సుమోలు పెడతాను. టోల్ గేట్స్లా వేసి వీళ్ళు చార్జ్ చేస్తున్నారు మనీ అంటూ. సో అది ఎంతవరకు కరెక్ట్ కాదు. కింద నుంచి స్టార్ట్ అయ్యి పైకి వచ్చినంత వరకు 3 టోల్ గేట్ల లోకల్స్ పెట్టేశారు. సో 10 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు వెహికల్కి అయితే. కార్కి అయితే ఎంతో నాకు తెలీదు. సో అది ఎంతవరకు కరెక్ట్ కాదు. సో ఫైనలీ ఇది మా రిపోర్ట్. కెమెరామెన్ వెంకట్తో వెంకట్, థ్యాంక్ యూ. ఓట్ స్టూడియో. అయ్యా రికార్డ్ అయిందా లేదా, మా సార్ అసలు తిట్టి దొబ్బుతాడు. సో దీస్ ఆర్ ఫ్రెండ్స్, అన్ఫార్చునేట్లీ లొకేషన్లో కలిశారు. సో మీరు ఎక్కడ? రాయగడ నుంచి వచ్చారా? ఓహో, పర్లేదు, యూట్యూబ్లో పెడితే పర్లేదు కదా. ఓకే బాయ్, థ్యాంక్. సో డిఎంఎల్ఈ వెళ్ళడానికి అది రూట్. సో అక్కడ చూస్తున్నారు కదా, సో అక్కడ టర్న్ తీసుకోండి ఈ రూట్ వచ్చినప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం విజయనగరం జంక్షన్లో ఉన్నాము అండ్ టైమ్ ఈజ్ అరౌండ్ 6:30. చాలా డిలే అయిపోయిందనమాట, మధ్యలో బ్రేక్స్ అవన్నీ పెట్టుకోవడం వల్ల. అండ్ ఫైనలీ దిస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ అని చెప్పాలి. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ ట్రిప్. డిఎంఎల్ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మా బకెట్ లిస్ట్లో కూడా వన్ ఆఫ్ మై డ్రీమ్ రైడ్ అన్నమాట. సో అది ఫైనలీ నేను అచీవ్ చేశాను. సో గ్లాడ్ దట్ ఐ హ్యావ్ డన్ ద రైడ్. సో ఇంతటితో వ్లాగ్ క్లోజ్ చేస్తూ ఇస్ వెంకటరాజు సైనింగ్ ఆఫ్. అండ్ డూ సపోర్ట్ అస్. సపోర్ట్ అంటే ఎలా అంటే by liking, sharing, subscribing. So definitely support us by these 3 things. In case ఎవరైనా లొకేషన్ సజెస్ట్ చేద్దాం అనుకుంటే డూ డ్రాప్ ఇట్ ఇన్ ద కామెంట్స్. ఐల్ డెఫినెట్లీ విజిట్ దట్ లొకేషన్. అండ్ ప్రీవియస్గా అయితే డిఎంఎల్ఏని ఎవరో సజెస్ట్ చేస్తారు. సో ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఆ థ్యాంక్స్ టు ద పర్సన్. అండ్ డిఎంఎల్ఏ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసాం. బ్లాగ్ అయితే మీకోసం. Thanks for supporting. That's it friends, this is the end of the vlog. Hopefully we reached safe. So that's it. Thanks for watching. Stay tuned for the next ride. Bye. ఏ రూట్లో వెళ్ళాలో తెలియట్లేదు, కన్నా అన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయింది రోడ్డు అంతా.